ఏంటక్క? అది చూడు. ఆ సృజన్ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఎవరితో మాట్లాడింది? ఏం మాట్లాడింది? ఎంతసేపు మాట్లాడింది? ప్రతి విషయం నాకు తెలియాలి. ఎవరికి అనుమానం రాకూడదు. అలాగే అక్క. మొన్నటి వరకు డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం నేను నా తెలివితేటలు ఉపయోగించి లవ్ ట్రాక్ రన్ చేయడానికి ట్రై చేశాను. అది వర్కౌట్ అవ్వలేదు. సో లవ్ లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ సలహా తీసుకుంటే బెటర్. ఐ థింక్ తారది లవ్ మ్యారేజ్ అయి ఉండొచ్చు. తార దగ్గర సజెషన్స్ తీసుకుని ట్రై చేద్దాం, వర్కౌట్ అవ్వచ్చు. హాయ్. హే హాయ్. ఏంటి సడన్ గా? చూడాలనిపించింది, వచ్చేసా. ఇప్పుడు నిజం చెప్పు. అవసరం పడింది, అందుకే వచ్చా. ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్నిగా. అవసరం మనదైనప్పుడు మనమే వెళ్ళాలి. అవతలి వ్యక్తిని రమ్మని ఆజ్ఞాపించకూడదు. సరే కూర్చో. ఏం చేస్తున్నావు? బిజినెస్ అకౌంట్ కి సంబంధించిన ఫైల్స్ చూస్తున్నాను. నువ్వు శ్వాసించే శ్వాసలో పీల్చేది వదిలేది బిజినెస్ అకౌంట్స్ ఇవే కదా. మరి ఇంత వర్క్ హాలిక్ గా ఉండకూడదు. అప్పుడప్పుడు మనుషుల్ని, మాలాంటి వాళ్ళని కూడా చూస్తూ ఉండాలి. ఇంత పొగుడుతున్నావంటే పనేదో పెద్దదే అయి ఉంటుంది. చెప్పు, ఏం చేయాలి? చెయ్యాలి కాదు, చెప్పాలి. ఏం చెప్పాలి? నీ లవ్ స్టోరీ. నా గురించి, గోపి గురించి సృజనకి తెలిసిపోయిందా? అదేం లేదు సృజన. గోపి ఆ గోపిని లైన్ లో పెట్టడానికి మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అర్థం కాలేదా? వెల్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. ఇంతకు ముందు నా సొంత తెలివితేటలతో గోపికి నా ప్రేమని ఎక్స్ప్రెస్ చేశాను. అతను రిప్లై కూడా ఇచ్చాడు అనుకున్నాను. బట్ తను కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదని తర్వాత తెలిసింది. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ సలహాలు, సూచనలు తీసుకొని నా ప్రేమని ప్రోగ్రెస్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నా గోపిని ప్రేమించడానికి నేనే సలహాలు ఇవ్వాలా? సరే సరే, అడగడం మర్చిపోయాను. నీది వికాస్ గారిది లవ్ మ్యారేజే కదా? హలో, ఏంటి ఇలా అడిగానో లేదో అలా లవ్ ఫీల్ లోకి వెళ్ళిపోయావా? కొన్ని టిప్స్, కొన్ని సజెషన్స్ నువ్వు నాకు ఇచ్చావనుకో, గోపి నావాడవుతాడు, నాకు దూరం అవుతాడు. ప్లీజ్ తారా, ప్లీజ్. నేనేం అడగట్లేదు కదా, జస్ట్
నీ లవ్ స్టోరీ అడుగుతున్నాను అంతే కదా, చెప్పవా ప్లీజ్? తప్పదా? తప్పదు. నా చిన్నప్పటి నుంచి గోపి తప్ప మరో ప్రపంచం తెలీదు. నా ప్రేమ ప్రాణం అంతా గోపిని. ఇప్పుడు నిజమైన నా ప్రేమ కథ చెప్తే వికాస్ గారు అన్నట్టు చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే అది దాచేసి వేరే ఏదైనా కొత్త కథ అల్లి చెప్పాలి. హలో మేడం, ఏం ఆలోచిస్తున్నావు? అదే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని. నువ్వెక్కడి నుంచైనా మొదలుపెట్టు, నాకు ఒక మంచి మూవీ చూసిన ఫీల్ రావాలి. అయితే అలాగే చెప్తాను. అది నేను కాలేజ్లో జాయిన్ అయిన మొదటి రోజు. అది నా కాలేజ్ మొదటి రోజు. అందరిలాగే నేను కాలేజ్కి వెళ్ళాను. అక్కడే మొదటిసారి అతన్ని చూశాను. అంతే, ఫ్రీజ్ అయిపోయాను. కళ్ళు అతన్ని తప్ప మరెవరిని చూడనంటున్నాయి. అతని రూపం కళ్ళ నుంచి సరాసరి మనసులోకి వెళ్ళిపోయింది. అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా ముఖ్యమా, కాళిదాసు ప్రేమ కావ్యమా, త్యాగరాజ సంగీతమా గీతమా, పోలికే లేని పాటలా నువ్వు పిలిచావు నన్నిలా, చిన్ని చిరునవ్వు లేత చిగురాసా మళ్ళీ పూసాయిలే ఇలా. డెస్టినీ లైఫే మారిందని ఏదో జరిగిందని, it's got me feeling so heavenly. Destiny లైఫే మారిందని ఏదో జరిగిందని, it's got me feeling so heavenly. అదేంటో విచిత్రంగా నేను పిలవకుండానే నేనే పిలిచినట్టు అతను నా దగ్గరకు వచ్చాడు. హలో, ఆ కళ్ళేంటి అలా ఉన్నాయి? ఆ కళ్ళతోనే తినేస్తావా? అతను నాతో మాట్లాడుతున్నాడు. అది నాకు కనిపిస్తోంది. మాటలే వినిపించడం లేదు. అంతా వింతగా ఉంది. మనసుకి మాటలు వినాలనిపించిందేమో. చేతులు చెవులను బ్రతిమలాడాయి. ఓయ్ ఓయ్, అది సిగ్గో భయమో తెలీదు. అతనికి దూరంగా పరిగెత్తా. నేను ఆగా. వెనక్కి తిరిగి, ఏంటి లవ్వా? అవును లవ్వే అని అనాలనిపించింది. ధైర్యం చాలలేదు. మరోసారి అతన్ని చూసి పారిపోయా. కాలేజ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళాలనిపించలేదు. నా కళ్ళు అతని కోసమే వెతికాయి. చాలా అంటే చాలా. ఓయ్, నా కోసం వెతుకుతున్నావా? కానీ నాకు తెలీదు అతను నా వెనకే ఉన్నాడని, నన్నే చూస్తున్నాడని. అని అతని వాయిస్ విని ఒంట్లో వణుకు పుట్టింది. పరిగెత్తడానికి ప్రయత్నించా. అతను నా చేయి పట్టుకున్నాడు. కళ్ళతో వెతుకుతున్నావు, కనపడితే పారిపోతున్నావు. ఏంటి, నేనంటే ప్రేమ లేదా? నేను తల ఊపాను. అది అడ్డంగాను నిలువుగాను ఎలా ఊపాను అప్పటికీ నాకే కాదు, ఎదురుగా ఉన్న అతనికి అర్థం కాలేదు. నీ మనసులో ప్రేముంది, కానీ అది బయటపడడానికి భయం అడ్డొస్తుంది. అందుకే నీకు ఒక గిఫ్ట్. అని
ఒక బుక్ నా చేతిలో పెట్టాడు. ఇది చదువు. భయాన్ని నీకు దూరం చేసి ప్రేమని నాకు దగ్గర చేస్తుంది. కాళ్ళు కదల్లేదు, అడుగు ముందుకు కదల్లేదు. భయం కళ్ళల్లోంచి నీళ్ళలా బయటకు వెళ్ళింది. తన ప్రాణం నాకు సొంతమైంది. నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే సూపర్! కాదు, సూపర్ అదిరిపోయింది. ఎక్స్ట్రీమ్లీ గుడ్. సినిమాలో ఉండాలి అన్నాను అంతే, అంతకు మించిలా ఉంది. బెస్ట్ లవ్ స్టోరీ ఎవర్. నేను ఇంత బాగా కథలు చెప్పగలనని ఇప్పుడే తెలిసింది. వాట్? అదే, నా ప్రేమ కథని ఇంత గొప్పగా చెప్పగలనని ఇప్పుడే తెలిసింది అంటున్నా. దట్స్ గ్రేట్. అయితే ఇప్పుడు నేను కూడా గోపికి లవ్ కి సంబంధించిన బుక్ ఇస్తే చాలా, తన లవ్ చేస్తాడా? నా విషయంలో అలా జరిగింది, నీ విషయంలో అలా జరగాలని ఏం లేదుగా. నో 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 నో, అలాగే జరుగుతుంది. నీకలా జరిగినప్పుడు నాకెందుకు జరగదు? ఈక్వల్ ట్రై, ఈక్వల్ ఎఫర్ట్ గివ్స్ ఈక్వల్ రిజల్ట్. ఒకే రకమైన ప్రయత్నం, పోరాటం ఒకే రకమైన ఫలితాన్ని ఇస్తుంది. ఓకే, నేను వెళ్ళి ఆ పనిలో ఉంటాను. నేను అనుకున్నది అవ్వడానికి బ్లెస్ మీ గురూజీ. బాయ్. థ్యాంక్ యూ. నా ప్రేమని నేను దూరం చేసుకోవడానికి, నా ప్రాణం నాకు దూరం అవ్వడానికి నేనే సలహాలు ఇస్తున్నాను. నేనేదో అన్నోన్ పర్సన్లా సృజనకి నా లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నాను. ఇప్పుడు తనకు భావనని తెలిసింది కదా అని అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటే ఆ గోపిగాడితో లవ్ అని నా మనసుని విరిచేసింది. ఎలా? ఏం చేస్తే తను గోపిని వదిలేస్తుంది? ఏం చేస్తే తనకు నా ప్రేమ అర్థమవుతుంది? ఏదో ఒక మిరాకిల్ జరిగి తనే నా ఎదురుగా వచ్చి ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.
ఇదే మాట నీతో చాలాసార్లు చెప్దామనుకున్నాను, కానీ ఇంత సూటిగా చెప్తే నువ్వు నన్ను ఎక్కడ తప్పుగా అనుకుంటావో అని భయపడ్డాను. ఏ నీకు నా కళ్ళు చూస్తూ ఉంటే తెలియట్లేదా నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో, నా మనసు ఎంతగా ఆరాధిస్తుందో, నీ ప్రేమ కోసం ఎంత పరితపిస్తుందో? ఏ నీ వెంటపడి నీ ముందు సాగిలపడి ప్లీజ్ నన్ను ప్రేమించు, నీతో కలిసి బ్రతికే అవకాశం ఇవ్వు అని అర్థించాలా? సరే, నా మనసులో నీ మీద ప్రేమ పుట్టింది కదా అని నీ మనసులో వెంటనే నా మీద ప్రేమ పుట్టాలంటే కష్టమే, నేను అర్థం చేసుకోగలను. నీ మనసులో ప్రేమ పుట్టడానికి, నీ మనసుకి ప్రేమను పరిచయం చెయ్యడానికి ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. ఈ పుస్తకాన్ని నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. ఈ బుక్ అంతా చదువు, ఇందులో ఉన్న ప్రేమని అర్థం చేసుకో, నీ ప్రేమని నాకు పంచు. ఇలా ప్రపోజ్ చేస్తే పని అయిపోతుందా బావా? అర్థం కాలేదా? గోపికి ఒక మంచి లవ్ కి సంబంధించిన బుక్ ఇచ్చి ఇలా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. బుక్ ఇద్దామనైతే ఫిక్స్ అయ్యాను, కానీ ఎలాంటి బుక్ ఇవ్వాలి అనే దగ్గర చిన్న కన్ఫ్యూజన్. ప్లీజ్ బావా, నాకు హెల్ప్ చేయవా? ఏ బుక్? పిచ్చిదాని ప్రేమ పిచ్చోడి కోసం అనే బుక్ ని గిఫ్ట్ గా ఇవ్వు. ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు? ఓ, ఇలా మాట్లాడకూడదు కదా. చాచిపెట్టి కొడితే కోపంలో బ్యాడ్ వర్డ్స్ పెదాల నుంచి బయటకు వచ్చేస్తాను అంటున్నాయి. కంట్రోల్ రా స్పీకర్, కంట్రోల్. అసలు వాడెవడో తెలుసా? ఎక్కడ పుట్టాడో తెలుసా? ఎలా పెరిగాడో తెలుసా? సరిగ్గా కొన్ని నెలల క్రితం వాడు నా రూంలోనే ఉంటూ ఎవరో కాంతారా కాంతారా అంటూ, ఆ కాంతారే నా జీవితం, ఆ కాంతారే నా సర్వస్వం అంటూ రోడ్ల మీద పిచ్చోళ్లా తిరిగాడు. అలాంటి వాడు ఏదో యాక్సిడెంట్లో మామయ్యను కాపాడాడు అని వాడిని ప్రేమించేస్తావా? వాడిని ఎలా ప్రేమించాలి, వాడికి ఎలా ప్రపోజ్ చేయాలి, వాడికి ఏ బుక్ గిఫ్ట్గా ఇస్తే బాగుంటుందని నన్నే అడిగేస్తావా? రాగిపెట్టి ఒకటి ఇచ్చానంటేనా? బావా బావా, ఏంటి బావా అలా బిగుసుకుపోయావు? ఏమైంది? ఏం లేదు, నువ్వేదో అడిగావు, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇంతకీ ఏమడిగావు? లవ్ స్టోరీ బుక్స్. ఓ, లవ్ స్టోరీ బుక్సా? ఇప్పటికిప్పుడు చెప్పమంటే ది బెస్ట్ చెప్పడం కష్టం. నువ్వు రిలాక్స్ అవ్వు, నేనే బుక్ స్టోర్కి వెళ్ళి ది బెస్ట్ బుక్ తీసుకొస్తా. నువ్వు సూపర్ బావా, నా ప్రేమకి ఇంత హెల్ప్ చేస్తున్నావు. ఇన్ ఫ్యూచర్ నువ్వెవరినైనా ప్రేమిస్తే నీకేదైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను చేస్తా. అవును బావా, నువ్వింతవరకు ఎవరిని లవ్ చేయలేదా? ఇంత హ్యాండ్సమ్ గా ఉంటావు, బాగా చదువుకున్నావు, మంచి నాలెడ్జ్డ్, ఎవరిని లవ్ చేయాలనిపించలేదా? నా వైపు నుంచి ఒక సజెషన్ బావా, ఎవరినైనా లవ్ చేస్తే వెంటనే చెప్పేయ్. లేట్ చేసావనుకో ఆ అమ్మాయి ఇంకెవరినో లవ్ చేస్తుంది. అసలే ఈ జనరేషన్ అమ్మాయిలు చాలా స్పీడ్. బావా, బుక్స్ మర్చిపోకు, త్వరగా తెచ్చేయ్. బాయ్. ఒప్పుకున్నాక తప్పుతుందా?
ఛీ నీ బతుకు శ్రీకర్గా. హాయ్ గోపి, మేడం నీలో ప్రేమ పుట్టించడానికి నీకొక మంచి గిఫ్ట్ తెచ్చాను. గిఫ్టా?